మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో ఆగస్టు మాసంలో రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా మనకి శ్రావణ మాసం. సో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాను నాన్న. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు. ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు, అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు. అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి, రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా, ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది. ముఖ్యంగా మకర రాశి వారి కొన్ని లక్షణాలు ఉంటాయి నాన్న. ఈ లక్షణాలు ఉంటాయి, కర్కోటకంగా ఉంటాయి. అనుకున్న పని పట్టుకున్నారు అంటే వదలరు, అసలు పట్టుకోవడమే ఆలస్యం. ముఖ్యంగా పట్టుకోరు తొందరగా, రేపు 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 పోస్ట్ పోన్ మైండ్ సెట్. రాత్రికి అనుకుంటారు, పొద్దున్నే లేచి 6 లేవాలి, 7 బయటికి వెళ్ళిపోవాలి, 8 ఈ పనులు చేయాలి, 9 ఈ పనులు చేయాలి, ఈ టైంకల్లా ఇట్లా ఉండాలనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేది మాత్రం మళ్ళీ 9, 6 లేవరు మాకు రాసేవాడు. కానీ వన్స్ లేవాలి అని మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లేచి పని మొదలు పెట్టారా, వాళ్ళకున్నంత కార్యదక్షత ప్రపంచానికి ఎవరికీ ఉండదు. లక్కీయెస్ట్ పర్సన్స్ కూడా మకర రాశిలోనే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు చేసేది చిన్న ప్రయత్నం, కానీ ఫలితం మాత్రం పెద్దగా కనపడుతుంటుంది. చూసే జనాలకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో వీళ్ళు ఎంత తెలివిగా అడుగేసారు అనుకుంటారు. వీడికి వాళ్ళకి తెలుసు మనం పెద్దగా ఏం చేసింది అదృష్టం అనుకోవచ్చా? అంతే. లక్కీయెస్ట్ పర్సన్స్. లక్ వేరు, కష్టానికి ఫలితం వేరు. అవునా? అలా అని చెప్పి కష్టపడొద్దు, కొద్దిగానే కష్టపడమని కాదు నేను చెప్తుంది. కొద్దిగా కష్టపడితే అంత ఫలితం వస్తే, పరిపూర్ణంగా కష్టపడితే ఇంకెంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి కష్టం, ఇష్టం, ఈ రెండు కనుక వీళ్ళు మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్తే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. వీళ్ళ ద్వారా ఇంకొక లక్షణం ఏంటంటే, మకర రాశి వాళ్ళకొక్కళ్ళకే కాదు, పక్క వాళ్ళకు కూడా సహాయం చేసేటువంటి లక్షణాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి వీళ్ళలో. ఎలా, ఎవరన్నా ఏదన్నా బాధలో ఉన్నారంటే చూడలేరు, వెంటనే ఇచ్చేస్తుంటారు. వీళ్ళ దగ్గర ఎంత ఉంది అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న, మినిమం వీళ్ళ మైండ్ సెట్ కూడా మినిమం ₹1,00,000 జేబులో ఉంటేనే వీళ్ళు ధైర్యంగా ఉంటారు. బ్యాకప్ ఉండాలి. లేదనుకోండి, ₹1,00,000 తక్కువ ఉందనుకోండి, ఏదో మొత్తం కోట్లు మొత్తం ఆస్తి మొత్తం పోయినట్టే ఉంటుంది. స్థిరాస్తి కాదు ఇక్కడ, కేవలం ఆర్థికంగా లిక్విడ్ క్యాష్. ఇప్పుడు మగవాళ్ళు అంటే ₹1,000 10,000 జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాం, బ్యాంకులో ఉన్నాయి అనుకుంటాం. వీళ్ళకి కంటికి కనపడకపోతే మాత్రం అసలు వీళ్ళ వల్ల కాదు, మొత్తం డిప్రెస్ అయిపోతుంటారు. అలా అవ్వకండి దయచేసి. తప్పనిసరిగా ₹1,00,000 జేబులో ఉండేట్టుగా ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఫలితాలు చూసుకుంటే, షష్టమంలో గురుడు ఉన్నాడు. తద్వారా ఎదురు వాళ్ళని ఎదిరించి మాట్లాడేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ఆవేశం ఎక్కువగా ఉంటుంది, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. చిన్న మాటను కూడా పట్టుకొని ఊగుతూ ఉంటారు. నన్నన్నావా ఇట్లాంటి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. వీటిని కొంచెం పక్కన పెట్టండి, ఆవేశాన్ని పక్కన పెట్టండి, మాట పట్టింపులు పక్కన పెట్టండి. మీకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గౌరవించి మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకి చెప్పుకోదగ్గ జాగ్రత్త. మనకంటే చిన్నవాడు కూడా మనకు సమాధానం చెప్పగలుగుతారు, దాంట్లో అనుమానమే లేదు, మన టైం బాగుండకపోతే. కాబట్టి అలాంటి గొడవలకి దూరంగా ఉండండి. అలాగే మిగిలిన విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అత్యధికమైనటువంటి సంతోషాన్ని పొందబోతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి మనం పోయిన మాసంలో కూడా చెప్పుకున్నాం, గుప్త రోగాలు కొన్ని ఉంటాయి, దానివల్ల చాలా ప్రభావం కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఈ మాసంలో అలాంటి రోగాల నుంచి కూడా బయటపడి ఆరోగ్యవంతంగా ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది మకర రాశి వాళ్ళకి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా సంపూర్ణంగా నెరవేరుతుంది. మంచి సంబంధాలు కుదురుతాయి ఈ మాసంలో. అలాగే ఇక పెళ్ళి కాదు, అనవసరం, బ్రహ్మచారిగా ఉండిపోవచ్చు, సన్యాసం తీసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళకు కూడా
శుభవార్తలు వివాహపరమైనటువంటి విషయాల్లో వింటారు. చక్కగా ఆ పరంగా వాళ్ళ ప్రయాణం కూడా సాగుతూ ఉంటుంది. అది ప్రేమికులకు కూడా ఏదైనా శుభవార్త ఉందా? ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను అదే చెప్తాను అన్న, ఇప్పుడున్నటువంటి ప్రేమ వివాహాలు పెద్దలు ఒప్పుకోవడం పెద్ద సమస్యగా లేదు. ఇప్పుడు నిలబడ్డం అనే సమస్య, చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు నిలబడటం అనేది పెద్ద సమస్య. అది మానసికమైనటువంటి అంటే సన్నగిల్లిపోవడం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోవడం, ఇగో పెరగడం వాటి వల్ల. కాబట్టి అవి లేకుండా పక్కన పెడితే ఎప్పటికీ హ్యాపీగానే ఉంటారు. దయచేసి వివాహ ప్రయత్నాలు అంటే లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని నేను చెప్పడల్లా, చేసుకున్న తర్వాత ఇంత ప్రపంచాన్ని ఎదురించి తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి అంత కష్టపడి చేసుకున్నటువంటి మీరు సుఖంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందపడతారు. వివాహం అయిన తర్వాత ఆనందపడేది మీరిద్దరూ ఆనందంగా ఉంటే, మీతో పాటు 2 కుటుంబాలు 2 వ్యవస్థలు కూడా ఆనందంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్యలో ఈగో తగ్గాలి. ముఖ్యంగా ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు ఇట్లానే ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఒప్పుకుంటారు తప్పనిసరిగా. అది ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ఏముందండి కామన్ అయిపోయింది కదండి, తల్లిదండ్రులే కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇవాళ రోజున. కుల మత భేద విచక్షణ అనేటువంటిది పెద్దగా చూసుకోవట్లేదు. కాబట్టి దయచేసి దీంట్లో ఇంకొక అంటే ఈ రాశి ఫలాలకు సంబంధించింది కాకుండా కూడా ఒకటి చెప్తాను. దయచేసి లవ్ జిహాద్ అని చెప్పి ఒకటి కొత్తగా వస్తుంది. ఆ వలలో మాత్రం దయచేసి మన హిందువుల పిల్లలు చిక్కుకోకండి. చిక్కుకొని మీరు అసలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా బాగానే ఉంటుంది, అసలు లేకుండా పోతే చాలా బాధేస్తుంటుంది, తల్లిదండ్రులు కోత పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అలాంటి లవ్ జిహాదులు ఇరుక్కోకండి, ప్రశాంతంగా ఉండండి. ప్రేమించిన సాటి కులం వాళ్ళని కాదు, మన హిందువులు ప్రేమించుకోండి, చక్కగా పెళ్లిళ్ళు చేసుకోండి. దీంట్లో మతం లేదు, కులం లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. అన్ని మతాలు ఒకటి కాదు, మన మతం మందే, వాళ్ళ మతం వాళ్ళదే. పరమతం అని చెబుతున్నాం కాబట్టి పరమతం, పరము అంటేనే పక్కది, మంది కాదనే కదా. సో కాబట్టి అది ఒకటి ఆలోచించండి దయచేసి యువత అంతా కూడాను. అలాగే ముఖ్యంగా రైతులకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. చాలా విశేషమైన యోగం కలగబోతుంది. వీళ్ళు అప్పులు చేసి పంటలు వేశారు కదా, అప్పులు మొత్తం తీరిపోయి నెక్స్ట్ పంటలకు కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకొని, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో అవసరాలకు కావాల్సినటువంటి వివాహాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఇళ్ళు కొనుక్కోవడానికి కావచ్చు, వాటికి కావాల్సినటువంటి డబ్బును కూడా దాచుకునేంత ఆర్థిక లాభాన్ని మకర రాశి వాళ్ళు ఆగస్టు నెలలో పొందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కలుగుతుంది. ఈ టైంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయాన వ్యాపారస్తులకి పలానా వ్యాపారాల్లో పెట్టితే లాభాలు వస్తాయంటే ఏం చెప్తారు? అంటే ఇదే చెప్తానన్న, ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారము, వివాహము, ఉద్యోగము ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇవి వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూస్తే మాత్రమే చెప్పగలుగుతాం. దయచేసి ఒక రాశి ఫలంతోనే బేస్ అవుతూ మీ నెల మొత్తం ఇలానే ఉంటుంది అనేటువంటిది మాత్రం దయచేసి మీరు ఊహాగానాలతో ఉండకండి. దయచేసి మీ పర్సనల్ జాతకం ఏదైతే ఉంటుందో వాళ్ళ తద్వారా సంప్రదిస్తే ఏదైనా వాళ్ళకు ఉండేటువంటి మా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీర్చడానికి వాటికి పరిహారాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది, అవి చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు కూడా సంపూర్ణమైనటువంటి యోగం ఉంది నాన్న, మంచి అవకాశం ఉంది. కాకపోతే ఈ నెలలో విద్యార్థులు కొంచెం కష్టపడండి, 100% మంచి యోగాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులతో గొడవ పెట్టుకోకండి, మంచిగా ఉండండి. రాబోయే రోజుల్లో మీతోటి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేంత గొప్ప స్థాయికి ఎదగబోతున్నారన్న విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకొని పనిచేయండి. అంత గొప్ప స్థాయి రాబోతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఉన్నత పదవి అలంకరించేటువంటి పరిస్థితుల్లోకి తొందరలో రాబోతున్నారు. అది గమనించుకోండి, మంచి యోగం కలుగుతుంది. ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా గురుగారు ఈ మాసం ఏదన్నా? వీళ్ళకి తప్పనిసరిగా నాన్న, ఇప్పుడు వైవాహిక పరమైనటువంటి జీవితాల గురించి ఎక్కువ కోర్టులో తిరుగుతుంటారు. వాళ్ళకి శుభ వార్తలు వినేటువంటి అవకాశం కలుగుతుంది మకర రాశి వాళ్ళకి. అలాగే ఈ ఆస్తులకు సంబంధించినటువంటివి, ఆర్థిక సంబంధించిన ఏవైతే సివిల్, క్రిమినల్ కేసులు ఉన్నాయో ఇలాంటి వాటికి కూడా కూసింత ఊరట కలగడానికి అవకాశం కలుగుతుంది. అంతే, ఇక్కడ ఊరట కలుగుతుంది కదా, మనం ఏదో తప్పులు చేసేద్దాం అనేటువంటి భావంతో ఉండొద్దు. ఆల్రెడీ చేయబట్టే మనం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి న్యాయపరమైనటువంటివి. అన్యాయపరంగా మనం ఏదో ఎదురు వాళ్ళని కొట్టేసి మనమే కేసు పెడతామంటే అది కరెక్ట్ కదా, బొగుడు కొట్టి మొరబెట్టుకున్నట్టు ఉంటుంది. అప్పుడు అలా కాదు, న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో తప్పనిసరిగా ఈ నెలలో వాళ్ళ కోర్టు వ్యవహారాలు తప్పనిసరిగా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం. సో సమాజంలో మాకంటూ కొంత పేరు, గుర్తింపు రావాలనుకుంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ప్రత్యేకంగా ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు రాబోతున్నాయి? ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఓ మాట చెప్పానండి. రాజకీయ నాయకులకి
ఉన్నత పదవి ఊరిస్తూ ఉంటుంది. ఈ నెలలో అయితే అవుతుందన్న గ్యారంటీ అయితే లేదు, తప్పనిసరిగా వచ్చే నెలలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో దరిదాపుగా మీ ప్రయాణం ఏదైతే ఉందో, ఏ దిశకైతే ప్రయాణం చేస్తున్నారో టార్గెట్కి దగ్గరగా రీచ్ అవ్వబోతున్నారు, అతి దగ్గరలో ఉన్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. తద్వారా మీ ప్రవర్తన ఇంకాస్త ఎక్కువగా మీ రాబోయేటువంటి పదవి మీద ప్రభావం చూపించబోతుంది. కాబట్టి 100% మీ ప్రవర్తన కూడా మంచిగా ఉంటే 100% రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించబోతున్నారు. అతి దగ్గరలో ఉంది నాన్న, పెద్ద సమయం లేదు. ఆగస్టు ఎండింగ్లో దాదాపుగా వీళ్ళకి కావాల్సినటువంటి శుభవార్తలు వినేస్తారు వీళ్ళు 100%. ఇక శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు, అయిన వాళ్ళే ప్రలోభాలకు గురి చేసే పరిస్థితులు ఏమైనా రాబోతున్నాయా? ఇక్కడ శత్రు బాధలు అనేటువంటివి ముఖ్యంగా ఇప్పుడు ఎవరో కూడా లీగల్గా కొట్టుకోవటంలా, ఇల్లీగల్గా ఈ క్షుద్ర ప్రయోగాలు ఇట్లాంటి వాటి ద్వారా చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇవి గోప్యంగా ఉంచడానికి ట్రై చేయండి, ఓపెన్గా పెట్టకూడదు, ఓపెన్గా పెట్టొద్దు. మీ ఇళ్లలో ఏదైనా వస్తువులు పోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో దొంగలు పట్టడం, లేదంటే మీకు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయోగాలు అవి చేయాలంటే వస్త్రాలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు, అలాంటివి మీకు తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ఫోటోలు కూడా ఇప్పుడు ఓపెన్గా ఇన్స్టాలో పెట్టేస్తున్నారు, ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు మేము ఈ ప్రయోగం చేస్తాం, ఆ ప్రయోగం చేస్తాం, ఈ వశీకరణం చేస్తాం, ఆ వశీకరణం చేస్తాం అని చెప్పి ఓయమ్మ ఎల్లమ్మ పోచమ్మ జ్యోతిష్యాలు అవి గురురాజులు అవి ఏవో పెడుతున్నారు. సింపుల్గా ఒక మాట చెప్తానన్న, వాళ్ళు చేసే శక్తి కనుక వాళ్ళకు ఉంటే నాలాంటి వాళ్ళ వీడియోలు ఆడియోలు పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసుకోవాల్సినంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తా, ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఏదన్నా, ఈ వైరల్ అయిన వీడియోని ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని వాళ్ళ నెంబర్ వేసుకుంటున్నా, అదెంత దౌర్భాగ్యం. వాళ్ళకి అంత శక్తే ఉంటే ఇవి ఎందుకు చేస్తారు కదా? కాబట్టి అట్లాంటివి కూడా నమ్మొద్దని చెప్తా దయచేసి. ప్రయోగాలు వియోగాలు ఉన్నాయా లేవా అనేది తర్వాత సబ్జెక్టు, కానీ చేసేవాడు కొంతమంది ఉంటారు దౌర్భాగ్యులే వాళ్ళు చేసేవాడు కూడా. న్యాయం ఏంటో తెలుసుకోకుండా ఎవరు వస్తే నీ దగ్గర వాళ్ళకి న్యాయం చేసి పెడతా అంటే కరెక్ట్ కాదు కదా. అంత శక్తిలో ఉన్న వాళ్ళైతే గురుగారు మన కంట్రీ చుట్టూ బోల్డ్ మంది శత్రువులు. ఏమో పాకిస్తాన్ ఇప్పటికి భస్మీపడలని చేయాలి. అవునా? మన పెహల్గాం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ అసలు రూపు లేకుండా చేసి పడేయాలి. అలాంటివి ఏం చేయలేదే మరి. అవునా? ఎంతసేపటికి ధనాలాభపేక్ష తప్పితే వేరే రకమైనటువంటి ఆలోచనలు లేవు. గురుగారు, విశేషంగా ఇక శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, అలాగే 30 దాటినా కూడా మాకు పెళ్ళి అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ రెమెడీ ఏమన్నా తెలియజేయండి. ఇక్కడ ఒక మాట చెప్తానన్న, ఇప్పుడున్నటువంటి 12 రాసులు 12 రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల చిల్లర జనాభా అందరికీను 2 రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏంటి? పితృదోషం, స్త్రీ శాపం. వీటిలో ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. దేవతా శాపాలని, వృక్షవధలు, జంతువధలు, సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే. ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా? అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా. మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు, ఆస్తులు మొత్తం అమ్మేశాడు, ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా? అవునా? అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు, ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా? దాని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం, వ్యాపారం బాగుండకపోవటం, ఉద్యోగం సరిగా రాకపోవటం, పిల్లల మాట వినకపోవటం, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, మనం తీసుకున్న అప్పులు తీర్చలేము, మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం, ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత, అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం, అవునా, చదువుకోరు, ఇంకా దుర్వ్యసనాల పాలవ్వటం, అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే దాదాపు 80-85 ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పరిష్కారం ఏంటంటారు? ఒక్కడేనన్న, ఇది ప్రతి అమావాస్యకి మనం పితృకార్యాలు చేస్తూ ఉంటాం. అవునా? అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది. మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి, ఎవరికైనా బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం. తద్దినాలు పెట్టరు. తద్దినాలు పెట్టకపోవడం, మేము కాశీలో పెట్టొచ్చామండి, గైలో పెట్టొచ్చామండి, నిన్న భోజనం చేసాం, ఇవాళ భోజనం చేయకుండా మానుతామా? నిన్న పండగ జరిగింది, మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా? అవునా?
అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఒక మనిషి 14 సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే. అది చేయట్లేదు, అవి వదిలేస్తున్నాం. అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, వదిలేస్తున్నాం. ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం, కర్మలు సరిగా చేయకపోవటం, శ్రాద్ధం శ్రద్ధతో పెట్టకపోవటం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి శరీరం, రక్తం, మాంసం, దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? కొడుకుంటాం. అవునా? ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది. అంటే ఇక వంశం లేదుగా. నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది? ఆడపిల్లలే పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు, అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది, కానీ నీ ఇంటి పేరు లేదు కదా, అయిపోయింది కదా, శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా, అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా. సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో, మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 60 ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోకు, సూసైడ్, యాక్సిడెంట్సు, క్యాన్సరు, ఇట్లాంటి కారణాలతో చనిపోయారు. మీ పూర్వంలో 2 వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు. భర్త ద్వారా భార్య కావచ్చు, అత్తమామల ద్వారా కోడలు కావచ్చు, ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు, వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు, మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు. ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం, ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాద్ధాలు అవి చేస్తుంటారు. దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు, సామూహికమైనటువంటి శ్రాద్ధాలు పెట్టవద్దు. దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు. అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు నాన్న. రాండి, తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో, కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జంగం వాళ్ళు కాదు, బ్రాహ్మలే, జంగం వారే. సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులోంచి బయలుదేరుతుంటాం. ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం. అమావాస్య రోజు పూజ అక్కడ. అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖా నక్షత్రం కలిసి వచ్చింది. ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖా నక్షత్రంలో పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మఖా నక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్టు మాసంలో వచ్చే అమావాస్య. ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి, పితృదేవతలకి, చంద్రుడికి, ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది. ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు 23వ తారీఖు అయింది. 22వ తారీఖు ఇక్కడ బయలుదేరుతాం. 23వ తారీఖు పూజ ఉంటుంది. మరలా చేయించుకొని 24వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా. నా ఆధ్వర్యంలో, అంటే నేను చేయించడం కాదు, నేను అక్కడ బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం. తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ. తప్పనిసరిగా రాండి. రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు. సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోళ్ళు కాదండి, నాకు నేనే 2018లో నేను చేయించుకున్నాను. నాది లైక్ శబరి తత్వం. నాది భక్తి అంటే శబరి తత్వం. రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది. నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలకు చెప్తా. నేను తినకుండా పండు బాగుంది తిను అంటే అది ఎంతవరకు? అవునా? అది మొహమాటానికి వగరుగా ఉన్న తీయగా ఉందని చెప్తారు. అలా కాదు, నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది. మనం అనుభవించిన తరువాత, మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం. కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహాబలంగా తయారైంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ మకర రాశి వాళ్ళకి స్కిన్ పరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో. అది కొంచెం జాగ్రత్త పడండి. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు. దీంతో పాటుగా వీళ్ళు ఏం చేస్తే వైవాహిక జీవితం కానివ్వండి, మిగిలిన శత్రుబాధలు ఇట్లాంటివి తొలగిపోతాయనే పరిస్థితికి వస్తే ఉలవలు తీసుకోండి. సోమవారం పొద్దున చక్కగా నానబెట్టేసేయండి. మంగళవారం పొద్దున నీళ్లు తీసేసేయండి. బెల్లం తీసుకోండి, మంచిగా నలిపి దాంట్లో కలపండి. ఆవుకు తీసుకెళ్ళి పెట్టండి. ఆవుకి పృష్ఠభాగాన్ని నమస్కారం చేసుకోండి.
ఆవుకు కావలసినటువంటి గ్రాసానికి ఏదన్నా సమర్పించండి. దాంతోపాటు బుధవారం రోజున గణపతికి పూజ చేయించండి గరికతో. 100% మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఓకే, ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.